హాయ్ అండి. ఓపిక సహనం భరించే వాడికే దేవుడు అన్ని కష్టాలు ఇస్తాడంట. కానీ నేను ఎంత భరిస్తున్నానో దేవుడు నాకు అన్ని కష్టాలు ఇస్తున్నాడు. చెప్పుకోలేను అసలు. మన ఫేస్ చూస్తే నవ్వుతూ ఉంటాము, లోపల బాధ ఉన్నది ఎవరికి చెప్పుకోలేను ఫ్రెండ్. ఇంత బాధ. మా ఆయనకైతే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, 2 సార్లు వచ్చింది. ఆయనకి ఈసారి వస్తే మాత్రం అసలు బతికే ఛాన్స్ లేదని. ఈసారి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నపిల్లలాగా చూసుకోవాలి అన్నారు. కానీ నాకు మనసు చాలా ఎంత భరిస్తున్నానో అన్ని కష్టాలు ఇస్తాను దేవుడు నాకు. ఇదైతే నిజమండి. ఎందుకంటే భరించే వాడికి ఎక్కువ కష్టాలు ఇస్తారన్నది ఇది ఏది నిజం. అవునా కదా అండి? ఓకేనా? నా భర్త గురించి నాకు చాలా, ఎందుకంటే మా ఈఎస్ఐ కార్డు ఉంది కాబట్టి నా భర్తకి నేను 2 సార్లు బతికించుకున్నాను. ఎందుకంటే బయట హాస్పిటల్లో అయితే మేము లక్షలు పోయగలగలేము. మేము పని చేసుకొని కూలి నాలి చేసుకొని బతికేటోళ్ళు. మా ఇల్లు కూడా కిరాయి ఇల్లే. నెల రాగానే 10,000 కిరాయి కట్టాలి. ఈసారి అయితే 2వ సారి అయితే, ఫస్ట్ సారి వచ్చింది, సెకండ్ సారి వచ్చింది, ఇప్పుడు అయితే లాస్ట్ అన్నారు. ఈసారి లాస్ట్ అన్నారు. నాకైతే ఎంత భరిస్తున్నా ఇంకా ఎక్కువ భరిస్తున్నా. ఒక మనిషి కూడా ఎంత అని భరించేది కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంత అని భరిస్తారండి? మీరే చెప్పండి. అది ఈఎస్ఐ కార్డు లేకపోతే మా ఆయనకు మేము బతికించుకునే లేదండి. ఎందుకంటే మాకు ఆదాయం లేదు. మేము డ్యూటీ చేసింది మా పిల్లలు 10,000 వస్తుంది. ఆయనకు లక్షలు అవుతుండే బయట తీసుకెళ్తే. ఈఎస్ఐ కార్డు ఉంది కాబట్టి ఆయన బతికి బయట పడ్డారు 2 సార్లు. ఓకేనా అండి?